నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి హాస్య నటి పాకీజా. చాలామంది నటీనటులు ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డున పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీనస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా మరో నటి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈమె ఎవరో కాదు, అలనాటి నటి పాకీజా. ఒకప్పుడు కామెడీ నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అప్పట్లో పాకీజా డేట్స్ దొరికేవి కావు. సినిమాలతో వరుస షూటింగ్లతో బిజీగా గడిపేది. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాతో పాకీజాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా హాస్య నటుడు బ్రహ్మానందం పాకీజా కాంబినేషన్లో వచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె తెలుగులో 50 సినిమాల వరకు చేసింది. అయితే ప్రస్తుతం ఈమె దీనస్థితిలో ఉన్నారని తెలుస్తుంది. అసలు పాకీజా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? రాజకీయాల మీదున్న మక్కువతోనే సంపాదించిందంతా పోగొట్టుకుందా? పాకీజాకి చెన్నైలో ఎందుకు ఎవరు సహాయం చేయట్లేదు? చెన్నై నుండి ఈమె హైదరాబాద్కి తన మకాన్ని మార్చుకోవడానికి గల కారణాలేంటి? పాకీజాకి సినిమాల్లో, సీరియల్స్లో ఛాన్సులు ఎందుకు ఇవ్వట్లేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఆనందం పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ బాధను పంచుకోవడానికి కొంతమందే వస్తారు. అందుకే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. పాకీజా అలియాస్ వాసుకి. ఈమె 1970 సెప్టెంబర్ 10న తమిళనాడులోని కారైకుడిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు కూలి పని చేస్తే గాని కుటుంబం గడవని పరిస్థితిలో ఉండేది. ఇక ఉండడానికి సొంతిల్లు లేక అద్దింట్లోనే ఉండే పరిస్థితిలో ఉండేవారు. ఇక వాసుకి ఒక చెల్లెలు కూడా ఉంది. వాసుకి తన స్కూలింగ్ని కారైకుడిలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. తినడానికి తిండి లేనంత ఆర్థిక పరిస్థితుల్లో ఉండడంతో ఈమె 5వ తరగతికే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక వీరు అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ ధర్మలింగం అనే అతను చిన్న సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఊర్లో పిల్లలకి డాన్స్ కూడా నేర్పించేవాడు. అలా తన ఇంటికి తరచూ సినిమా వాళ్ళు రావడం, వాళ్ళని చూసేందుకు ఆ ఊర్లో జనాలు ఎగబడడం గమనించిన వాసుకి కూడా సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది. ఇక ఇదే విషయం తల్లిదండ్రులకి చెప్పగా అందుకు వారు చూడ్డానికి అంత అట్రాక్టివ్గా లేని వాసుకిని వద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈమె పట్టువదలని విక్రమార్కుళ్ళ నాలా నల్లగా నాకన్నా లావుగా ఉన్న చాలామంది సినిమాల్లో హీరోయిన్స్ అయ్యారని, అలా రాధా, రాధిక, సరిత అని చాలామంది పేర్లు చెప్పడంతో వాసుకి తల్లిదండ్రులు కూతురు మీద నమ్మకం ఉంచి ధర్మలింగం మాస్టర్ దగ్గరే డాన్స్ నేర్పించుకోవడానికి చేర్పించారు. ఇక అక్కడికి వస్తున్న కొంతమంది మేనేజర్స్తో వాసుకి మంచి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉన్నప్పుడే వాసుకి నాన్న వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఆమెను రెండో పెళ్లి చేసుకొని వేరే కాపురాన్ని పెట్టాడు. దీంతో మొదటి భార్య పిల్లల్ని పట్టించుకోలేదు. ఇలా ఉన్నప్పుడే కారైకుడిలో ఉంటే ప్రయోజనం లేదని అప్పటికే కొంతమంది సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడడంతో వారు పాకీజాతో మద్రాస్కి వస్తే ఛాన్స్ ఇప్పిస్తామని ప్రామిస్ చేయడంతో వాసుకి తన అమ్మ చెల్లెల్ని తీసుకొని మద్రాస్కి వెళ్ళింది. ఇక మద్రాస్లో 50 రూపాయల రూమ్ని అద్దెకు తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. అలా మద్రాస్కి వెళ్ళిన తర్వాత ఛాన్స్ల కోసం తనకు పరిచయమైన మేనేజర్స్ని, ఆర్టిస్టులని అడగగా వాళ్ళు ఈమెతో పనయ్యేంత వరకు అబద్ధాలు చెప్పి యూజ్ చేసుకునేవారు. కానీ ఛాన్సులు మాత్రం ఇప్పించేవాళ్ళు కాదు. ఇక రోజు రోజుకి ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో ఈమె తల్లి ఇంటి పనులకు వెళ్ళేది. అలా 6 నెలలు గడిచినా ఎవరి వల్ల ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి వాసుకియే డైరెక్ట్గా జెమినీ స్టూడియోకి, ప్రసాద్ స్టూడియోకి, సారథి స్టూడియో దగ్గరికి వెళ్ళి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ని ఛాన్సులు అడిగేది. ఇక ఈమె చూడ్డానికి నల్లగా, పళ్ళు ఎత్తుగా ఉండడంతో ఈమెలో కమీడియన్ని చూసిన డైరెక్టర్ శివచంద్రన్ ఎన్వుయిర్ కన్నమ్మ అనే మూవీలో 1987లో తనకి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక ఆ మూవీ 1988లో రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో పెద్ద పాత్రలు కాకపోయినా చిన్న చిన్న పాత్రల్ని ఇచ్చేవాళ్ళు. అలా వేల కడచాచి, రిక్షా మామ, వర్షం 16, పార్టీ సొల్లి తట్టాది అనే మూవీస్ని చేస్తూ బిజీగా ఉండేది. ఇక అప్పట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి రోజుకి 200 నుండి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఆ మూవీలో ఫుల్ క్యారెక్టర్ ఉంటే పూర్తి మూవీకి కలిపి 2000 నుండి 5000 ఇచ్చేవారు. ఆ మూవీ కంప్లీట్ అవ్వడానికి 2 నెలలు పట్టొచ్చు, లేక 5 నెలలు కూడా పట్టొచ్చు. ఆ టీం వాళ్ళు ఎప్పుడు షూటింగ్ పిలిస్తే అప్పుడు షూటింగ్కి వెళ్లాల్సి ఉండేది. అందువలన అప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేవారు.
ఇక ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడమో లేక మెంటల్ స్టెబిలిటీని కోల్పోయి రోడ్డున పడేవారు. ఇంకొంతమంది సపోర్టింగ్ ఆర్టిస్టులు అప్పట్లో టాప్ లో ఉండే కమీడియన్స్ తోనూ విలన్స్ తోనూ లేక డైరెక్టర్స్ తో క్లోజ్ గా ఉంటూ మంచి ఛాన్స్లతో పాటు డబ్బుని కూడా సంపాదించుకొని సెటిల్ అయ్యేవారు. ఇక అలా పాకీజా కూడా అప్పట్లో టాప్ హీరోగా ఉన్న సత్యరాజ్ గారితో మంచి సన్నిహిత్యంగా ఉంటూనే నడిగన్, వాల్టర్ వెట్రివల్, రిక్షామామ అనే మూవీస్ ని తమిళ్లో చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఈమె సత్యరాజ్ తో చేసిన నడిగన్ అనే మూవీని మోహన్ బాబు గారు తెలుగులో అసెంబ్లీ రౌడీగా చేయడం, అక్కడ వాసుకి చేసిన క్యారెక్టర్ మోహన్ బాబుకి నచ్చడంతో ఆమెనే అసెంబ్లీ రౌడీలో పాకీజా క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసి ఆ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో ఈమె బ్రహ్మానందం గారితో చేసిన కామెడీ అందరినీ ఎంతోగానో అలరించింది. దీంతో ఈమెకు మోహన్ బాబు గారు తన మూవీస్లో వరుస అవకాశాలు ఇచ్చారు. అలా అల్లుడు దిద్దిన కాపురం, పెద్దింటి అల్లుడు, అల్లరి మొగుడు, పెదరాయుడు, డిటెక్టివ్ నారద, చిట్టమ్మ మొగుడు అని 50 సినిమాల దాకా చిన్న చిన్న పాత్రల్లో చేసింది. ఇదిలా ఉండగా ఈమెకు ఉన్నట్టుండి 1997 తర్వాత సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. అందుకు కారణం ఈమెను ఏ మూవీలో అయినా ఆకులో కరివేపాకులాగా యూజ్ చేసుకునేవారే తప్ప ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇక ఈమె యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండి ఒకే స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయడంతో జనాలు కూడా ఈమెను చూసేందుకు ఇష్టపడేవాళ్ళు కాదు. దీంతో ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈమెకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉన్నప్పుడే జయలలిత గారు తమ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ సీఎంగా ఉన్న సమయంలో చాలా మంది ఫాలోవర్స్ని పార్టీలో చేరమని ఆహ్వానం ఇచ్చేవారు. ఇక ఈ ఫాలోవర్స్ పనేంటంటే ఎక్కడ మీటింగ్ జరిగినా, క్యాంపెయిన్ జరిగినా ఆ ఊర్లో ఉండే జనాల్ని ఆ మీటింగ్ ప్లేస్కి తీసుకురావడమే. ఆ పనికి గాను వీరికి పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇక అప్పటికే అడపాదడపా మూవీస్ చేసి జనాల్లో కొంతవరకు పేరు సంపాదించుకున్న వాసుకి గారికి రాజకీయాల మీద కూడా మక్కువ ఎక్కువైంది. ఇక మొదట్లో వీరే ఖర్చు పెట్టుకొని కొన్ని పనులు చేస్తేనే రాజకీయాల్లో గుర్తింపు వస్తుంది కాబట్టి ఈమె కూడా తన దగ్గరుండే డబ్బుని ఖర్చు పెట్టి ఏడీఎంకే పార్టీకి సపోర్టర్గా ఉండేది. అలా పార్టీ ఆఫీస్కి తరచూ వెళ్తూ వస్తుండగా అక్కడే పనిచేసే భాస్కర్ అనే అతనితో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 1999లో పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్ళైన తర్వాత తను ఏ విధంగా తక్కువ కాదని, రాజకీయాల్లో తను కూడా డబ్బుని ఖర్చు పెట్టగలనని చూపించడానికి భర్తతో అప్పులు చేపించి మరి జయలలిత గారి కింద పనిచేసే కొంతమంది అసిస్టెంట్స్ కి ఖర్చు పెట్టేది. ఎందుకంటే వారు ఈమె గురించి జయలలిత గారికి చెబితే అలా ఆమె దృష్టిలో పడితే రాజకీయాల్లో మంచి పొజిషన్ కి వెళ్తాననే దృష్టితో అలా చేసేది. కానీ ఆ అసిస్టెంట్స్ ఈమె డబ్బు తిని ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడికే మర్చిపోయేవారు. ఇలా ఈమె అత్యాశకి పోవడంతో భర్త అప్పుల పాలయ్యాడు. ఇక అప్పిచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం, ఇంకోవైపు ఈమెకు సినిమాల్లో ఛాన్సులు లేక ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో భర్త అప్పుల బాధ తట్టుకోలేక తాగుడికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేసేవాడు. కానీ ఈమె అతన్ని పట్టించుకోకుండా రాజకీయ పనుల్లో బిజీగా ఉండేది. ఇక ఈ టార్చర్ భరించలేక ఈమె భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇక ఈమె భర్త ఉండేంత వరకు అతనే ఇంటి బాధ్యతలంతా చూసుకునేవాడు. అతను ఎప్పుడైతే మరణించాడో ఈమె పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దీంతో ఈమె ఉండే నగల్ని, వస్తువుల్ని అమ్ముకోవడం జరిగింది. ఇక సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ని ఎలా చూస్తారో ఈమెను కూడా రాజకీయాల్లో అలాగే చూసేవారు. అలా జయలలిత గారు ఉన్నన్ని రోజులు వీరికి బేటాల్లాగా కొంత అమౌంట్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయారో వాసుకి లాంటి ఫాలోవర్స్ లైఫ్ రోడ్డు మీదకు వచ్చింది. ఎందుకంటే ఏడీఎంకే తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు లేడీస్ కన్నా జెంట్స్కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. అయినప్పటికీ తను ఏడీఎంకే పార్టీలో ఏదైనా ఒక పోస్ట్ని పొందాలని యాక్టివ్గా ఉన్న ఈమెను గేట్ బయటే నిలబెట్టేవారే గాని లోపలికి రానిచ్చేవారు కాదు. ఇక పాకీజాకి తన సిచ్యువేషన్ అర్థమవడంతో కొంత డబ్బుని సెటిల్మెంట్ చేసుకుందామని అప్పటి ముఖ్యమంత్రి ఓపీఎస్ని కలవగా అతను ఈమెను అవమానించి, నీకు మాట్లాడడమే చేత కాదు, నువ్వేం రాజకీయాలు చేశావు, ఇక డబ్బు విషయానికి వస్తే నువ్వే కొంత డబ్బుని పార్టీకి ఇవ్వాలి కానీ మేము మీకు ఇచ్చేది ఉండదు అని చెప్పి ఈమెను పంపించేశాడు. ఇక పాకీజా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు కొంతమందితో కలిసి తాగుడిని అలవాటు చేసుకుంది. ఆ తాగుడు కారణంగా ఈమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక ఆ ఆపరేషన్ కోసం ఈమె కొంత డబ్బుని అప్పు చేసి ఆ ఆపరేషన్ చేపించుకుంది. ఇక ఇలా ఉన్నప్పుడే తన తల్లికి కూడా క్యాన్సర్ రావడం, ఆ తర్వాత ఆమె కూడా మరణించడం, దీనికి తోడు ఈమె చెల్లి కూడా పెళ్లి చేసుకొని ఈమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమెతో ఉంటే ఈమె బాధ్యతను తనే చూసుకోవాలి కాబట్టి తన చెల్లి ఈమెను వదిలించుకొని వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక అటు రాజకీయాల్లో ఎదగలేక ఇటు సినిమాల్లో కూడా పేరు సంపాదించుకోక ఉండేందుకు డబ్బులు లేక అప్పుల బారిన పడింది. అలా అప్పుల బాధ ఎక్కువ అవడంతో తమిళనాడు నడిగర్ సంఘంలో సహాయం కోసం అడగగా ఈమె 1997లోనే యాక్టింగ్ని వదిలేయడం కారణంగా
ఆర్టిస్ట్ కార్డు కూడా తీసుకోకపోవడంతో ఈమెకు వారు సహాయం చేయలేదు. అంతేకాకుండా ఈమె రాజకీయాల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ని, కమల్ హాసన్ని ఇలా చాలా మంది ఆర్టిస్టులని విమర్శించింది. దీంతో ఈమెకు ఎవరూ హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత ఈమె చేసేదేమీ లేక బీజేపీ పార్టీలో జాయిన్ అయి అక్కడ కూడా ఫాలోవర్గా పనిచేస్తూ బేటా తీసుకుంటూ ఉండేది. ఇక ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈమె పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ఈమె తమిళ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని పిలిచి వారి ద్వారా నాకు సహాయం కావాలని కొంతమంది ఆర్టిస్టులకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి డబ్బివ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఈమె చెప్పిన విధానం ఎవరికి నచ్చక స్పందించలేదు. దీంతో ఈమె స్టాలిన్ కొడుకైన ఉదయనిధి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం సహాయం అడగగా ఈమె ఏడీఎంకే పార్టీకి సపోర్టర్గా ఉండి డిఎంకే పార్టీని సహాయం అడుగుతుందని ఈమెను అతను పట్టించుకోలేదు. దీంతో ఈమె తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ఇటు డిఎంకే గవర్నమెంట్ గురించి తప్పుగా వ్యాఖ్యలు చేయడంతో డిఎంకే పార్టీ ఫాలోవర్స్ ఈమెకు వార్నింగ్ ఇవ్వడంతో భయపడి చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసే జయలలిత గారి సలహా మేరకు హైదరాబాద్కి వచ్చి ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఉండింది. ఇక హైదరాబాద్కి వచ్చి 2 years అయిన తర్వాత ఈమెకు సీరియల్స్లో కానీ అటు సినిమాల్లో కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని పిలిపించి వాటి ద్వారా తనకి డబ్బు సహాయం అవసరమని చెప్పగా ఈమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన మోహన్ బాబు గారు స్పందించి ఈమెకు 2 లక్షల రూపాయల సహాయం చేయడంతో పాటు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చిరంజీవి గారు కూడా ఈమెకు 2 లక్షల రూపాయల అమౌంట్ని అకౌంట్లో వేయడం, ఇంకొంతమంది కొంతవరకు డబ్బుల్ని ఈమెకు సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూస్లో నాకు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఇంకా చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సహాయం చేయలేదని, వాళ్ళు నాకు సహాయం చేయాలని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఇక అలా చెప్తూనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన పేరు మీద డబ్బుని సంపాదించుకొని తనకి సహాయం చేయట్లేదని ఈమె చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే అప్పట్లో పాకీజా జబర్దస్త్లో కూడా యాక్ట్ చేసింది. కానీ ఈమె యాక్టింగ్ చూడలేక ఒక్క ఎపిసోడ్కే ఈమెను జబర్దస్త్ నుంచి పంపించేశారు. అంతేకాకుండా పాకీజాకి షుగర్ రావడం వల్ల ఫేస్ అండ్ బాడీ షేప్ అవుట్ అయింది. ఇక ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల ఈమెకు ఛాన్సులు కూడా రావట్లేదనే చెప్పొచ్చు. రీసెంట్గా ఈమె తిరుపతిలో ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉండే వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. అందులో ఈమె నాకు ఎవరు సహాయం చేయట్లేదని, సహాయం కావాలని వాపోయింది. కొంతమంది చెప్పుడు మాటలు విని ఈమె ఇలా చేయడంతో పాకీజా మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుందని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఒక్కసారి 2 సార్లు సహాయం చేస్తారే గాని తరచూ చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరి కడుపు నొప్పికి వారే మందులు తినాలి గాని వేరే వాళ్ళకి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయం పాకీజా అలియాస్ వాసుకి అర్థం చేసుకుంటే సీరియల్స్లోనైనా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందనే చెప్పొచ్చు. మీకు వాసుకి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఇది ఫోక్స్ పాకీజా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.